హరే కృష్ణ. మళ్ళీ కరోనా కలకలం మనుషుల్ని నిలవనివ్వట్లేదండి. అడ్వర్టైజ్మెంట్లు, మార్కెటింగ్, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కరోనా పేరు చెప్పి ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి మనకి 0% కొలెస్ట్రాల్ ఆయిల్స్ వచ్చినాయి చూసారా? అలాగే రేపటి నుంచి ఆశ్చర్యం ఏం లేదండి. కరోనా ఫ్రీ ఫుడ్ అని కానీ, కరోనా ఫ్రీ డ్రింక్స్ అని కానీ అన్ని మొదలైపోతాయి. ఇవన్నిటికీ అలవాటు పడిపోయి అట్రాక్ట్ అయిపోయి మన జేబులకి చిల్లు పడుతోంది. ఇవన్నిటిని పక్కన పెట్టి మనం ఒక మనిషిగా మనం ఆలోచించాల్సింది ఏంటి? హాట్ వాటర్, వేడి నీళ్లు పరగడుపునే నిద్ర లేవంగానే పుక్కిలించేసి, పచ్చిగా మాట్లాడతారు, పుక్కిలించేసి, బ్రష్ చేయక్కర్లేదు, పుక్కిలించేసి ఒక గ్లాసు ½ లీటర్ మీ కెపాసిటీని బట్టి వేడి వేడిగా, మరీ కాలిపోయేంత వేడి కాదు, అలాంటి గోరువెచ్చగా మీకు సరిపోయినంతగా వేడి నీళ్లు తాగండి. 2 నిమిషాలు అటు ఇటు నడవండి, 5 నిమిషాలు అటు ఇటు నడవండి, కూర్చోవద్దు. వేడి నీళ్లు తాగిన తర్వాత కూర్చోవద్దు, వాట్సాప్ చూడొద్దు, మొబైల్స్ లేవు, ఏమి లేవు, పక్కన పెట్టేయండి. అటు ఇటు ఇప్పుడు నేను ఇట్లా నడుస్తున్నాను కదా, ఇలాగే నడవండి, నష్టం లేదు. స్లోగా నడవండి, ఏం నష్టం లేదు. 5 నిమిషాలు నడిచారు అంటే మీ పొట్ట ఫ్రీ అయిపోతుంది. మీరు వాష్రూమ్ అటెండ్ అయి తీరుతారు. అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఆగండి, బ్రష్ చేసేయండి. బ్రష్ చేసి స్నానం చేయగలిగితే స్నానం చేయండి, లేదు అనుకుంటే మళ్ళీ ఒక్కసారి ఒక గ్లాసు వాటర్ మళ్ళీ వేడి నీరు తాగి బయటికి వెళ్ళిపోయి వాకింగ్ చేస్తారా? ఆ తర్వాత యోగా మాత్రం ఖచ్చితంగా చేయాలి. యోగాలో ఎన్ని ఆసనాలు చేయగలుగుతారో మీ ఇష్టం. తాడాసనం నుంచి మొదలుపెట్టి ఏం చేస్తారో మీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, ప్రాణాయామ్. ప్రాణాయామ్ అంటే ఎక్సర్సైజ్ విత్ ఆక్సిజన్. ప్రాణవాయువు. మనకి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తారండి? ఈవెన్ మీరు అంబులెన్స్ కి ఫోన్ చేసిన ఫస్ట్ ఆక్సిజన్ మాస్క్ పెట్టేస్తాం. ఆ ఆక్సిజన్ మనకి పంచభూతాలలో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. గాలి అత్యంత పవిత్రమైనది, అత్యంత అవసరమైనది. దాంతో మనం ఎక్సర్సైజే చేయొచ్చు కదా. యోగా అనే ప్రక్రియలో మనకి ఉన్నవి 3 ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. ఈ 3 కలిపితేనే యోగా అనే పదానికి పరిపూర్ణత వస్తుంది. ఎంతమంది చేస్తున్నారు? చేసి తీరటం. ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా అనే పదం వచ్చింది కాబట్టి, కరోనా ఏం చేస్తుందండి? అదొక ముళ్ళ పండులాగా ఉంటుంది. అది ఇలా 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 తిరుగుతూ ఉంటుంది అనమాట. సూక్ష్మంలో మోక్షం. అది ఎంత ఉన్నా సరే మన లంగ్స్ ని చుట్టేస్తుంది, లాగేస్తుంది. అంటే మన రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది. రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది. అది చంపేసినప్పుడు ఇంకా మనం ఏం చేసినా, ఏం తిన్నా కుదరదు కదా. బాడీ నిర్వీర్యం అయిపోతుంది. బాడీ నిర్వీర్యం కాకుండా ఉండాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. బాడీ నిర్వీర్యం అవ్వకుండా ఉండాలి అంటే ప్రాణాయామం ఖచ్చితంగా చేసి తీరాలి. అది ఇప్పుడు చిన్న డెమోన్స్ట్రేషన్ చేస్తాను. ఆ తర్వాత ఉందండి, ప్రాణాయామంతో పాటు మనకి పురాణాలు, ఇతిహాసాలు అంటారు కదా, 90% మనకి వీరు బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. ఆ కాలజ్ఞానంలో కోరంకి అనే వ్యాధితో కోట్ల మంది చనిపోతారు అని రాశారు. ఆ కోరంకి కరోనా అని కూడా మనకి తెలిసిపోయింది. దానితో పాటు మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 56వ శ్లోకము, అలాగే 61వ శ్లోకము, ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే, మీకు బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, నపుంసకత్వం కానీ, స్త్రీలకు వచ్చే వ్యాధులు కానీ, లంగ్ డిసీజెస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, అందులోనూ శ్వాసకోశ వ్యాధులు కానీ, దాంట్లోనే ఈ కోరంకి కరోనా డిసీజ్ అనేది ఉంది. శ్వాసకోశ వ్యాధి కరోనా. వీటన్నిటికీ చెక్ పెడుతుంది. కాకపోతే రోజుకి 11 సార్లు ఖచ్చితంగా చదవాలండి. 11 సార్లు అంతసేపు ఫోన్ పట్టుకొని వాట్సాప్ లో ఉంటే గంటలు గడిపేస్తున్నారు. 11 సార్లు ఒక శ్లోకము అంటే 1 నిమిషానికి 3 సార్ల నుంచి 4 సార్లు చదివించండి.
అంటే 2 నుంచి 2.5 నిమిషాల్లో 11 శ్లోకాలు 11 సార్లు అయిపోతుంది. అలాగే రెండవది అంటే మాక్సిమం 5 మినిట్స్ లో 11 సార్లు అయిపోతుంది. దుఃఖేష్వను విఘ్నమనాహ, దుఃఖేష్వను విఘ్నమనాహ, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ, స్థితధీర్ముని ముచ్యతే. దుఃఖేష్వను విఘ్నమనాహ, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ, స్థితధీర్మునిరుచ్యతే. ఇంత రాగయుక్తంగా ఘంటసాల గారు ఉండదు. అంత దానికి ప్రయత్నించకుండా సింపుల్ గా నీట్ గా ఎక్కడ ఒత్తులు హల్లులు మిస్ అవ్వకుండా దుఃఖేష్వను విఘ్నమనాహ, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ, స్థితధీర్ముని రుచ్యతే. స్థితధీర్ముని స్థిత ప్రజ్ఞుడు ఎవరవుతాడండి? రాగద్వేషాలని అలాగే మన బాడీలో ఉన్న ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకున్నవాడు స్థిత ప్రజ్ఞుడు. ఆ ఇంద్రియాల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే చెయ్యాల్సింది ఏంటండి? ప్రాణాయామం. రెండో మాట లేదు. ప్రాణాయామం చేస్తే బాడీలో ఉన్న ఇంటర్నల్ బాడీ కాన్స్టిట్యూషన్ మొత్తం రెగ్యులేట్ అయిపోయి క్లీన్ అయిపోతుంది. క్యాన్సర్ అంటే ఏంటంటే లంగ్స్ మీద ఒక లేయర్ ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత అది డెవలప్ అయ్యి థిక్ లేయర్ గా ఫార్మ్ అయిపోయి దాని ఫంక్షనింగ్ చంపేస్తుంది. ఆస్మా వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్? లంగ్స్ డిజార్డర్. ఇవన్నిటిని తీసేయడానికి చక్కటి చిట్కా ఉంది, ప్రాణాయామము. అలాగే 61 ఇప్పుడు నేను చెప్పింది 2వ అధ్యాయం 56వ శ్లోకం. అలాగే 2వ అధ్యాయం 61వ శ్లోకం. 2 శ్లోకాలండి. స్పెసిఫికల్లీ ఫర్ కరోనా ఆర్ ఎనీ అదర్ డిసీజెస్. ఈ 2 శ్లోకాలు ఖచ్చితంగా చదివితే 90% రోగాలు పోతాయి. దాంతో పాటు మనం ప్రాణాయామం చేస్తాం. 2వ శ్లోకం అంటే 2వ అధ్యాయం 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య, మళ్ళీ చెప్తున్నా, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, యుక్త ఆసీత మత్పరః, వసేహి యస్యేంద్రియాణి, వసేహి యస్యేంద్రియాణి, వసేహి యస్యేంద్రియాణి, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. ఈ 2 శ్లోకాలు ఖచ్చితంగా చదివితే దెబ్బతోటి ఉన్న డిసీజెస్ కూడా ఎగిరిపోతాయి. కరోనా గురించి అసలు ఆలోచనే లేదు. ఇప్పుడు నేను మీకు ప్రాణాయామం గురించి మాట్లాడుతున్నాను కదా, ప్రాణాయామం ఎలా చేయాలో ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఓన్లీ కరోనాకి కావాల్సిన ప్రాణాయామం ఫస్ట్ భస్త్రిక ప్రాణాయామం అంటాం. భస్త్రిక ప్రాణాయామం అంటే చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ రైజ్ అవుతుంది. అలాగే శ్వాస మనము తీసుకుంటున్నప్పుడు ముక్కుపొట్టల దగ్గర నుంచి తీసుకుంటాం అనుకుంటున్నాం. గొంతు దగ్గర కొండ నాలుక వెనక ఉన్న 2 రంధ్రాల్లోంచి ఇలా వెనక నుంచి ఇలా పైకి వెళ్తుందండి. అంటే ముందు సైనసైటిస్, హెడేక్, మైగ్రెయిన్ ఇలాంటివి ఏమున్నా తుడిచిపెట్టుకుపోతుంది. దాంతో పాటే పొరపాటున సీజనల్ డిసీజెస్ లాంటివి ఏమన్నా దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సే లేదు, ఖచ్చితంగా పోతాయి. న్యూరో సిస్టమ్కి వెళ్ళి ఇదంతా ప్రక్షాళన చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వస్తున్నారు. ఎప్పుడైతే మీరు శ్వాస తీసుకుంటున్నారో ముందు చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యి బాడీ రైజ్ అవుతుంది. రివర్స్ లో ముందు చెస్ట్ నార్మల్ పొజిషన్ కి వచ్చి బాడీ ష్రింక్ అవుతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే తమాషా కాదండి, బ్రెస్ట్ క్యాన్సర్ కణాన్ని సమూలంగా తుడిచిపెట్టేస్తుంది. కరోనా ఎంత దాని ముందు క్యాన్సర్ కణాలనే తుడిచిపెట్టేస్తుంది. ఒకసారి చేసి చూస్తాను. కూర్చొని చేసినప్పుడు చెస్ట్ ఇట్లా ఎక్స్పాండ్ అవుతుందండి, బాడీ ఇలా రైజ్ అవుతుంది. నేను నించొని ఉన్నాను కాబట్టి బాడీ రైజ్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కనిపించడంలో. లేకపోతే
చెస్ట్ కంప్లీట్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అంటే మీరు గుండెల నిండా ఆక్సిజన్ ని నింపేస్తున్నారు అని అర్థం. ఒకసారి చేస్తాను. ఇది ఒకటండి. దీంట్లోనే సెకండ్ వేరియేషన్ ఉంది. దీంతో అసలు మీకు సర్వరోగ నివారణ అనుకోండి, పూసాలు కదిలిపోతాయి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తుతాం, పిడికిలి బిగించి పైకెత్తుతాం, పిడికిల్ని పట్టుకొని అలాగే కిందకు ఒక్క జర్కులో వెళ్ళేటప్పుడు స్ట్రైట్ గా వెళ్తుంది. ఇక్కడ పిడికిలి బిగిస్తున్నాం, ఒక్క ఉదటిని లాగేస్తున్నాం అంటే లోపల ఏ ఉన్నా మొత్తం క్లీన్ అయిపోవాల్సింది. ఆప్షన్ లేదు కదా. ఈ రెండు మాత్రమే చాలండి. కరోనా అనే దానికి అడ్రస్సే ఉండదు. ఎంతసేపు చేయాలి? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారనుకోండి, 3 times a day, మార్నింగ్ 8 o'clock, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ అని 3 టాబ్లెట్లు చెప్పారు అంటే టైం చూసుకొని మరి మనం వేసుకుంటాం. అంత క్లియర్ గా ఉంటుందండి ప్రిస్క్రిప్షన్. అలాగే యోగా ప్రిస్క్రిప్షన్, మార్నింగ్ నిద్ర లేవగానే ఇందాక చెప్పినట్టుగా వేడి నీళ్లు తాగి 5 నిమిషాలు అటు ఇటు తిరగండి, మీకు కాలకృత్యాలు తీరిపోతాయి. ఆ తర్వాత 2 నిమిషాలు ఆగి ఒక గ్లాసుడు వేడి నీళ్లు తాగి బయటికి వెళ్ళిపోండి. వాకింగ్ చేసి ఆ తర్వాత ఆసనాలు కొన్ని వీలైతే చేసి తర్వాత ఈ ప్రాణాయామము 2 చెప్పాను నేను. దాంట్లో భస్త్రిక ప్రాణాయామంలో 2 వేరియేషన్స్ చేశారు. ఆ 2 వేరియేషన్స్ లో ఒక్కొక్క వేరియేషన్ 15 seconds చిన్న గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 15 seconds చిన్న గ్యాప్, అట్లా మినిట్ లో 4 times చేస్తున్నాం. 15 seconds అంటే 10 seconds చేస్తారు, 5 seconds గ్యాప్. అలా చేసిన ఒక 1 minute లో ఎన్ని సైకిల్స్ అయితే మీకు తెలుసు. అలాగా 5 minutes చేయండి. 5 minutes ఇలాంటివి చెయ్యాలంటే 5 minutes చాలా ఎక్కువ టైం అనిపిస్తుంది. అదే వాట్సాప్ లోను సిస్టమ్ ముందు ఫోన్లలో అయితే 5 minutes కాదు 5 hours కూడా లేచిపోతాయి. అన్ఫార్చునేట్ అండి. మన ఆరోగ్యాని కోసం మనం ఏం చెయ్యాలనుకున్నా అమ్మా ఇంతసేపు 5 నిమిషాలు కూడా ఇంతసేపా అంటాం. అదే ఫోన్ లో లేదా పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే జస్ట్ లైక్ దట్ టైం ఇలా వెళ్ళిపోతుంటాం. అది జరగకుండా చూసుకోండి. రెండోది, ఇలా తీసుకొని అంటున్నాం, మొత్తం బాడీ మొత్తం షేక్ అయిపోద్దండి. ఇది కూడా అదే ఇంటర్వల్స్ లో 10 seconds చేయండి, 5 seconds రిలాక్స్ అవ్వండి, 10 seconds చేయండి, 5 seconds రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తూ పోతే ప్లస్ ఇందాక చెప్పిన 2 శ్లోకాలు, 2వ అధ్యాయం 56వ శ్లోకము, 61వ శ్లోకము, ఈ రెండిట్లో డైరెక్ట్ గా బాడీలో ఉన్న డిసీజెస్ ఉన్నవి మనకి తెలియకుండా పొరపాటున ఇంకా అది పురుడు పోసుకుంటుంది అనుకోండి, ఆ డిసీజ్ అది కూడా సమూలంగా ఎగిరిపోతుంది. కరోనాకి ఛాన్సే లేదు. వీలైతే దీన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, లేదా ఇదే వీడియోని ఫార్వర్డ్ చేయండి. అందరం సుఖశాంతులతో ఆరోగ్యకరంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ.